హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిలకడ దుంపతో గులాబ్ జాములు చేసుకుందాము. అది కూడా 2 టైప్స్ చేసుకుందాం. ఒకటి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకోటి డీప్ ఫ్రై లేకుండా చేసుకునే విధానం కూడా చూపిస్తానండి ఇందులోనే. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అయితే దానికోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన ఆ గిన్నె పెట్టి ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఒక గిన్నె అందులోని ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఇంకో గిన్నె పెట్టి అందులో 3 మంచిగా వాష్ చేసుకున్న చిలకడ దుంపల్ని, వీటిని స్వీట్ పొటాటో అంటారు కదండి, అవి పెట్టుకోవాలి. వాటిని మంచిగా పెట్టుకొని మూత పెట్టి ఆవిరి పైన ఉడికించుకుందామండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చిలకడ దుంపలు. నేను ఎప్పుడైనా ఉట్టిగా తినడానికి కూడా ఇలాగే చేస్తాను. చూడండి బాగానే ఉడికిపోయాయి కదండి. వీటిని ఇప్పుడు తీసేసి చల్లారిన తర్వాత తీసేసుకొని వీటిపైనున్న తోలు తీసేయాలి. తీసేసి నేను ఇక్కడ తురుముకుంటున్నాను చూడండి. సన్నగా తురుముకోవాలి. మంచిగా తురుముకుంటే మనకు ముద్ద చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి. అందుకే నేను తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న తర్వాత చూడండి, ఈ విధంగా తురుముకున్నాను మొత్తం కూడా. నేను దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలండి. మైదా వేయడం వల్ల ఇవి కరెక్ట్ షేప్లో వస్తాయండి. ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. అండ్ అందులోనే 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ ఉంటుంది, అది కూడా వేసుకుంటున్నాను. అండ్ అందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలండి, 4 స్పూన్స్. టేస్ట్ బాగుంటుంది ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల. 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను నేను. అండ్ అందులోనే బేకింగ్ సోడా అండి, ఇది 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తున్నాయండి గులాబ్ జాములు. వీటిని అన్నిటిని కూడా మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. నీళ్లు పోయకూడదు, పాలు పోయకూడదు అండి. ఇలా చూసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉందనుకుంటే పాలు పోసి మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒక ½ an hour పక్కకు పెట్టుకోవాలి. తడుపుకున్న తర్వాత చూడండి, మళ్ళీ మూత తీసేసి ½ an hour తర్వాత మూత తీసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఉండలుగా చేసుకోవాలి. మనం గులాబ్ జామున్ చేసుకుంటున్నాం కదండి, అందుకే ఉండలుగా చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బుల్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా పగుళ్ళు కూడా రావండి, మంచిగా వస్తాయి. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి అన్నిటిని కూడా. పగులు రావు, చాలా నీట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు వాటిని రౌండ్ బాల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాము. దానికోసం నేను 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అండ్ అందులోనే 1 గ్లాసు షుగర్ కూడా వేసుకోవాలి. మంచిగా తీగపాకం వచ్చేలా చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుంటే
ఇప్పుడు వీటిని గులాబ్ జాములను ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇది ఒక టైప్ కదండి, ఇంకో టైప్ కూడా చూపిస్తాను నేను. మంచిగా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకొని మంచిగా కాగనివ్వాలి. ఫస్ట్ స్టార్టింగ్లో స్టవ్ బంద్ ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ బాల్స్ని వేసుకోవాలండి. లేదా ఈ బాల్స్ని వేసుకున్న తర్వాత కూడా స్టవ్ని బంద్ చేయాలి. ఎందుకంటే అవి లోపలి వరకు మంచిగా వేగుతాయి. అలా చేస్తే హీట్ తక్కువ ఉన్న దానిలోనే వేసుకోవాలి. హీట్ ఎక్కువగా ఉంటే అవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ వేగవు. మంచిగా ఇలా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బాగా ఎర్రగా మంచిగా వేగుతున్నాయి చూడండి, మీకు కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా అన్నిటిని కూడా వేపించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మన షుగర్ సిరప్ చూడండి. తీగపాకం వచ్చిన తర్వాత అందులో మనం వేయించుకున్న బాల్స్ని వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మీ దగ్గర ఇలాచి పౌడర్, మీకు ఇలాచి పౌడర్ వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. వేడి వేడి పాకంలో వేడి వేడి గులాబ్ జామున్ వేసి మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి నేను ఇంకా కొన్ని వేసుకుంటున్నాను ఆయిల్లోనే. ఇప్పుడు డీప్ ఫ్రైవి చూపించాను కదండి, ఇప్పుడు టూ టైప్ రెండో రకంది డీప్ ఫ్రై లేకుండా మనము చిలగడ దుంపతో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వాటికన్నా ఇవే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. నేను మన గుద్ద పొంగనాలు ఉంటాయి కదండి, ఆ గిన్నె తీసుకొని ఆ పాత్ర తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేడి అయిన తర్వాత అందులో నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మంచిగా వేసుకొని ఆ పాత్రకు మొత్తం పట్టించాలి. అడుగంటకుండా మాడిపోకుండా మంచిగా వస్తాయండి. చూడండి మీకు కూడా అర్థమవుతుంది కదా. మంచిగా ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని మొత్తం కూడా. అండ్ అందులో మనం పెట్టుకున్న రౌండ్ బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని అందులో వేసి మంచిగా వేగనివ్వాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలండి వీటిని కూడా, లేకపోతే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు. మంచిగా లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చూడండి మళ్ళీ వీటిని తిప్పేసుకోవాలి కదండి, ఇలా తిప్పేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వస్తున్నాయి ఇవి కూడా. నాకైతే వీటి టేస్టే చాలా బాగా అనిపించిందండి, దానికన్నా కూడా డీప్ ఫ్రై కన్నా కూడా ఇది బాగా అనిపించింది. ఇది కాక నేను నెయ్యి వేసుకున్నాం కదండి, ఇందులో టేస్ట్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి, లేదా వీటిని చుట్టూగా కాల్చుకుంటూ ఉండాలి. మనకు సైడ్లో కాలో కదండి, ఇవి ముందర వెనకాల కాలుతాయి కానీ సైడ్లో కాలో కదా. కొంచెం ఇలా అంటే అవి కూడా మంచిగానే వేగుతాయి. చూడండి ఇలా వేగుతున్నాయి కదండి, ఇలా మంచిగా వేయించుకోవాలి వీటిని. మొత్తం కూడా రౌండ్ షేప్ మొత్తం మంచిగా కాలేటట్టుగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైన విధంగా చేసుకోవచ్చు అండి వీటిని. అదేంటంటే ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్లో. ఇది కూడా ఫాస్ట్గానే అవుతుంది కానీ వీటిని చుట్టూలా కాల్చుకోవాలి కదండి, డీప్ ఫ్రై లేకుండా కాబట్టి కొంచెం టైం పడుతుంది వాటికన్నా కూడా. ఇలా మంచిగా వేయించుకోవాలి చుట్టూరా తిప్పుకుంటూ. ఇప్పుడు బాగానే వేగాయి కదండి, వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా ఉన్న వాటిని పాకంలో వేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీగా కూడా టూ టైప్స్ రెడీ అయిపోయాయి కదండి. మీరు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసేసుకోవచ్చు.
నాకైతే ఈ పొంగనాలు పెంచి మీద వేసుకున్నవి చాలా టేస్ట్ అనిపించాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సర్వ్ చేసుకొని తిన్నారంటే అబ్బా ఎంత బాగుంటాయో అంటారు మీరే. నాకు ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచిగా లో ఫ్లేమ్లోనే కాగనివ్వండి వీటిని, లేకపోతే ఉడకవు మంచిగా. లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చాలా బాగా వేగిపోతాయి, లేకుంటే లోపల పిండి పిండిగా అలా ఉంటాయి గట్టిగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.